భవిష్యత్తులో భూమిని అమ్మాలన్నా కూడా మీ పిల్లలకి ఇచ్చేయాలన్నా కూడా లీగల్ క్లియర్ టైటిల్ అయితే అవసరమైతే ఉంటుంది. హెచ్ఎండిఏ డిటిసి అనుమతి లేని ప్లాట్లు అమ్మడంలో గడిచిన కాలంలో చాలా మంది ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. కనుక మీరు ఏదైనా భూమిని కొనాలంటే పూర్తి లీగల్ గానే భవిష్యత్తు వృద్ధిలో అనుగుణంగా ఉంచుకొని అయితే తీసుకోవాలని, పట్టణాల వైపు అభివృద్ధి చెందుతున్న ప్రాంతంలో వ్యవసాయ భూములను రేట్లు పెరుగుతున్నాయని, కానీ ఇది ఎప్పుడైనా మారవచ్చు. ట్రబుల్ ఆర్డర్స్ రెవెన్యూ నిబంధనలు ఒక్కసారిగా మారితే మీ పెట్టుబడి మొత్తం కూడా నష్టపోయే తట్టు కూడా ఉంటుంది. కనుక భూమిని ఇన్వెస్ట్మెంట్ గా చూడాలంటే అన్ని లీగల్ డాక్యుమెంట్లు అయితే పరిశీలించిన తర్వాత అయితే ఫామ్ ల్యాండ్ అంటే సాధారణంగా వ్యవసాయ ఉద్దేశాల కోసం ఉపయోగించే భూమి. దీన్ని వ్యవసాయ కార్యకలాపాలకు మాత్రమే ఉపయోగించుకోవాలి. కానీ ప్రస్తుత రియల్ ఎస్టేట్ రంగంలో ఫామ్ ల్యాండ్ పేరుతో వ్యవసాయ భూములను చిన్న చిన్న ప్లాట్లుగా విభజించి రెసిడెన్షియల్ ప్లాట్లుగా అమ్ముతున్నారు. ఇది నిబంధనలకు విరుద్ధం కావచ్చు. ఫామ్ ల్యాండ్ నిజంగా కావాలంటే కొన్ని ముఖ్యమైన విషయాలను అయితే తెలుసుకోవాలి, వెరిఫై చేయాలి. అప్పుడు మాత్రమే భూమిని అయితే కొనాలి. ఇలాంటి నేను మీకు ఈ వీడియోలో నేను మీకు పూర్తిగా వివరించే ప్రయత్నం అయితే చేశాను. ముందుగా మన ఛానల్ని విజిట్ అవుతున్న వాళ్ళు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మొదటిగా మీరు చూసే భూమి నిజంగా వ్యవసాయ భూమి లేదా అని ధరణి పోర్టల్ ద్వారా తెలుసుకోవాలి. ధరణి వెబ్సైట్లోకి వెళ్ళి మీకు చూపిస్తున్న సర్వే నెంబర్, విలేజ్, మండల వివరాలు ఎంటర్ చేస్తే ఆ భూమి ఎవరి పేరు మీద ఉందో దాని స్థితి ఏమిటో మీకు పూర్తిగా తెలిసిపోతుంది. ఈ రికార్డులన్నీ కూడా నిజమైన ఆధారాలతో అయితే మీకు బయటికి అయితే వస్తాయి. ఎలాంటి కేసులు ఉన్నాయి, అప్పులు ఉన్నాయా అన్న సమాచారం కూడా అదే ధరణి లేదా మేయర్ పోర్టల్ ద్వారా ఇన్కమ్ సర్టిఫికేట్స్ తీసుకుంటే మీకు తెలిసిపోతుంది. ఏసీ అంటే భూమిపై గత 12 నుంచి 30 సంవత్సరాలలో జరిగిన రిజిస్ట్రేషన్ వివరాలు అన్నమాట. ఇందులో ఏమైనా వివాదాలు ఉంటే మాత్రం మీకు స్పష్టంగా అయితే తెలిసిపోతుంది. ఇక భూమి పక్కా వ్యవసాయ భూమి అయితే మీరు దీనిని వ్యవసాయ ప్రక్రియలకే ఉపయోగించుకోవాలి. కాకుండా దీన్ని ప్లాట్లుగా చేసి అమ్మడం, గెస్ట్ హౌస్లు, రిసార్ట్లు కట్టడం లాంటి పనులు చేయాలంటే తప్పకుండా నాన్ అగ్రికల్చర్ అనుమతి అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుంది. సంగారెడ్డి, షాద్ నగర్, మనకి గట్కేసర్, కీసరా, షామీర్పేట్ ఇలాంటి అభివృద్ధి చెందుతున్న ప్రాంతంలో ఇలాంటి మోసాలు ఎక్కువ అయిపోతున్నాయి. కొన్ని జాగ్రత్తగా చూసి అయితే మీరైతే ఫ్లాట్స్ అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుంది. మీరు ఏ విధమైన ఫామ్ ల్యాండ్ కొనాలి అని అనుకుంటే హెచ్ఎండిఏ లేదా డిటిటిసి లేదా ఆ ప్లాట్లను ఆమోదం చెందిందా లేదా అయితే ఖచ్చితంగా అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేయాలి. మరి బ్రోకర్లు మొత్తం ఫేక్ లేఅవుట్లు చేసి డిటిసిపి అనుమతి ఉంది అని చెప్తున్నారు, కానీ ఒరిజినల్ డాక్యుమెంట్లు చూపించమంటే మాత్రం తప్పుకుంటున్నారు. కనుక ఏ ఫ్లాట్ అయినా అసలైన డాక్యుమెంట్లు, లేఅవుట్లు, అనుమతులు లేక సర్వే మ్యాప్ మొదలైనవి తీసుకొని మొత్తం కూడా మీరు పరిశీలించిన తర్వాతనే మీరు ఒక ముందు స్టెప్ వేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. మీరు ముట్టడి చేయాలి అని అనుకుంటే భూమిని మాత్రము రెవెన్యూ రికార్డులు, పహాని, ఐబీలు మాత్రము మీరు లేటెస్ట్ మ్యూటేషన్ ఆర్డర్లు ఉన్నాయా లేకపోతే ఇవి కొనాలన్నా కొనకూడదా, ఎందుకంటే ఇవి లేకుంటే భవిష్యత్తులో ఆ భూమిని మీ పేరు మీద మ్యూటేషన్ చేయించుకోవడం అయితే చాలా వరకు అయితే కష్టమవుతుంది. నెక్స్ట్ ట్రెండ్ ప్రకారం కొత్తగా మార్కెట్లోకి అయితే విల్లా, ఫామ్ ల్యాండ్స్, ప్లాట్స్, గ్రీన్ ప్లాట్స్ పేరుతో కొన్ని కంపెనీలు అయితే 200 నుంచి 300 గజాల వ్యవసాయ భూమిని మచ్చలు చేసి అమ్ముతూ ఉన్నారు. ఇది మొత్తం కూడా జమానా ఆధారంగా ఉన్న చట్టపరమైన ఇవి పూర్తిగా కూడా అంగీకరించబడినవి అయితే కాదు. ఎందుకంటే వ్యవసాయ భూమిని ప్లాట్లుగా చేసి అమ్మటం అయితే కఠిన నిబంధనల పరిధిలోకి అయితే రావడం అయితే జరుగుతుంది. ఒకసారి భూమిని కొనే ముందు ఖచ్చితంగా కొన్ని విషయాలు అయితే మీరు తెలుసుకొని అయితే భూమిని అయితే పర్చేస్ చేయాలి. ఒక్కసారి మీరు భూమి ఎంపిక చేసుకున్నాక మీరు తీసుకునే ఆ భూమి మీద రిజిస్ట్రేషన్ చేసే ముందు జిల్లా సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ లేదా మున్సిపాలిటీ మీద లీగల్ క్లియరెన్స్ తీసుకోవాల్సి అయితే ఉంటుంది. అటువంటి భూమిపై ఎప్పటికైనా ఇంకెవరికి హక్కు కలిగేలా ఉన్నారా, పాత రిజిస్ట్రేషన్లు ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ రిజిస్ట్రేషన్ కూడా ముందే మీరు తెలుసుకునే ప్రయత్నం అయితే చేయాలి. మరికొన్ని సందర్భంలో ఒకే భూమిని ఇద్దరికి అమ్మిన కేసులు కూడా ఉంటాయి. దీనివల్ల వాదనలు, కోర్టు కేసులు ఇవన్నీ సమస్యలు రాకుండా ఉండాలంటే మీరు పూర్తిగా లీగల్ అడ్వకేట్ ద్వారా భూమిని వెరిఫికేషన్ చేయించుకొని ముఖ్యంగా ఏసీ, పహాని, 1B పాస్బుక్, ప్రాపర్టీ ట్యాక్స్, విద్యుత్ బిల్లు వంటి ఆధారాలు కూడా ఒకసారి పరిశీలించి అయితే మీరు తీసుకునే ప్రయత్నం అయితే చేయాలి. కొన్ని చోట్ల ఫామ్ ల్యాండ్ అనే పేరుతో అమ్మే భూములు డబుల్ రిజిస్ట్రేషన్లు, కోర్టు స్టేలు కూడా ఉన్నాయి. కనుక ఎప్పుడైనా ఖచ్చితంగా వివరాల సేకరణ తర్వాతనే ముందుకెళ్ళాలి. ఇంకొక విషయం ఏమిటంటే మీరు కొనబోయే భూమిలో భూమి పట్టాదారు పేరు మీ పేరు మీద మ్యుటేషన్ అవ్వాలి అంటే మీయే భూమి యజమాని అని రెవెన్యూ
రికార్డుల్లో నమోదు అవ్వాలి. ఇది చేయకపోతే మీరు భవిష్యత్తులో ఆ భూమి మీద హక్కు కోల్పోయినట్టు నిరూపించుకోగలరు. ధరణి పోర్టల్ ద్వారా మ్యూటేషన్ అప్లై చేసుకోవచ్చు కూడా. మీ భూమి మీద ఆదాయ పన్ను, ఇన్కమ్ ట్యాక్స్ లేదా వ్యవసాయ ఆదాయ పన్ను, అగ్రికల్చర్ ఇన్కమ్ కి సంబంధించిన సమస్యలు లేకుండా ఉండాలి. అయితే వ్యవసాయ భూమికి సాధారణంగా పన్ను ఉండదు, కానీ మీరు కమర్షియల్ యూజ్ చేసే అక్కడ ఇబ్బంది అయితే మొదలవుతుంది. అయితే చెట్లు నాటే పేరుతో ఫామ్ ల్యాండ్ అని కూడా అమ్ముతారు. మీరు ఆ ప్రాజెక్ట్ లో పాల్గొనకపోతే ఆ కంపెనీ కాంట్రాక్ట్ కాపీ, మీ ప్లాట్ నెంబరు, స్పష్టంగా ఉండే డాక్యుమెంట్లు, మైక్రో మ్యాప్ వంటి వివరాలు కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే చెట్లతో పాటు భూమి కూడా మీదేనని నమ్మితే లీగల్ ఆధారాలు అయితే ఉండాలి. ఎందుకంటే ఇది వ్యవసాయానికి మాత్రమే కుదిరే భూమి కాబట్టి మీరు ఇండస్ట్రియల్ కానీ రెసిడెన్షియల్ కానీ వాడాలంటే ల్యాండ్ యూజ్ మార్చాల్సి ఉంటుంది. దీనికోసం సంబంధిత రెవెన్యూ డిపార్ట్మెంట్ లో అప్లికేషన్ అయితే ఇవ్వాలి. తక్కువ బడ్జెట్ టైంలో రాదు, కొన్నిసార్లు నెలలు, సంవత్సరాలు అయితే పడుతుంది. కనుక ముందుగానే ఆలోచించుకొని మీరు భూమి కొనే ముందే ఆలోచించుకొని కరెక్ట్ అయితే చూసుకోవాలి. ఇంకా కొన్ని కంపెనీలు అయితే ఈఎంఐ పద్ధతి ద్వారా ప్లాట్లు అయితే అమ్ముతుంటారు. కానీ అసలు విషయం ఏమిటంటే ఆ భూమి మీద రిజిస్ట్రేషన్ మాత్రమే కాదు, అసలైన ఖచ్చితమైన హక్కు మీకు ఎప్పుడైతే వస్తుందంటే కొన్నిసార్లు అప్పు తీరాకే డాక్యుమెంట్లు ఇస్తామని కూడా చెప్తారు. అలాంటి స్థితిలో ఆ కంపెనీ మధ్యలో మోసపోతే మీ డబ్బు మొత్తం కూడా గోల్ అయిపోతుంది. కనుక డబ్బు చెల్లించక ముందే మీరు మొత్తం కూడా డాక్యుమెంట్లు అయితే క్లియర్ గా అయితే చెక్ చేసి అయితే తీసుకోవాలి. భూమిని అమ్మాలన్నా కూడా మీ పిల్లలకి ఇచ్చేయాలన్నా కూడా లీగల్ క్లియర్ టైటిల్ అయితే అవసరం అయితే ఉంటుంది. హెచ్ఎండిఏ డిటిసి అనుమతి లేని ప్లాట్లు అమ్మడంలో గడిచిన కాలంలో చాలా మంది ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. కనుక మీరు ఏదైనా భూమిని కొనాలంటే పూర్తి లీగల్ గానే భవిష్యత్తు వృద్ధిలో అనుగుణంగా ఉంచుకొని అయితే తీసుకోవాలని. పట్టణాల వైపు అభివృద్ధి చెందుతున్న ప్రాంతంలో వ్యవసాయ భూములను రేట్లు పెరుగుతున్నాయని, కానీ ఇది ఎప్పుడైనా మారవచ్చు. ట్రబుల్ ఆర్డర్స్, రెవెన్యూ నిబంధనలు ఒక్కసారిగా మారితే మీ పెట్టుబడి మొత్తం కూడా నష్టపోయేటట్టు కూడా ఉంటుంది. కనుక భూమిని ఇన్వెస్ట్మెంట్ గా చూడాలంటే అన్ని లీగల్ డాక్యుమెంట్లు అయితే పరిశీలించిన తర్వాత అయితే ముందుకెళ్ళాలి. చెప్పాల్సిన విషయం ఏమిటంటే ఫామ్ ల్యాండ్ కొనడం మంచిదే, కానీ అది చట్టపరంగా మిమ్మల్ని రక్షించగలదా, మీ డబ్బును విలువ ఇచ్చే భూమేనా అనే నిర్ణయం అయితే తీసుకోవాలి. డాక్యుమెంట్లు లేకుండా డెవలపర్ మాటలు మాత్రం నమ్మైతే తీసుకోకండి. నెమ్మదిగా కానీ సరైన సమాచారం తెలుసుకున్న తర్వాతనే మీకు ప్లాట్లు అయితే కొనడం అయితే బెస్ట్ అని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు కొంచెం హెల్ప్ఫుల్గా అయింది అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ వీడియో.